మెదక్ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. జిల్లాలోని సంగైపేట తాండా వద్ద హల్దీవాగును అక్రమార్కులు చెరబట్టారు. 2 నెలలుగా ఇసుక తవ్వకాలు అప్రహత్యాతంగా కొనసాగుతున్నాయి. ఏకంగా వాగులోనే ప్రత్యేకంగా రోడ్డు ఏర్పాటు చేసుకున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. హల్దీవాగులో ఇసుక దందాపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ విష్ణు అందిస్తారు. హల్దీవాగు ప్రవాహానికి అడ్డుకట్ట వేశారు ఇసుకాసురులు. ఏకంగా ఇసుక మాఫియా ఇక్కడ రెచ్చిపోయింది. భారీగా ఆ హల్దీవాగు అడ్డుకట్ట వేసి మరీ ఇక్కడ ఇసుక దోపిడీ కొనసాగిన పరిస్థితి అనిపిస్తుంది. భారీ ఇటాచ్లు తీసుకొచ్చి ఆ ఇటాచ్ల ద్వారా రోజు ఆ ఇసుకను తవ్వడం, ఆ తర్వాత టిప్పర్ల ద్వారా వీటన్నింటినీ కూడా హైదరాబాదు, బీదర్తో పాటుగా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకున్న పరిస్థితి అనిపిస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. భారీగా మనం ఏదైతే విజువల్స్ లో చూస్తున్నామో ఈ ప్రాంతంలో దాదాపు స్తంభం లోతు వరకు ఇసుక టిప్పర్ల ద్వారా తవ్విన పరిస్థితి అనిపిస్తుంది. ఇక్కడ మొత్తం భారీగా ఇసుక ప్రవాహానికి ఏదైతే హల్దీవాగు ప్రవాహానికి అడ్డుకట్ట వేసిన తర్వాత ఇక్కడ మొత్తం ఇసుక దోపిడీ యథేచ్ఛగా కొనసాగిన పరిస్థితి అనిపిస్తుంది. మనం విజువల్స్ కూడా చూడవచ్చు. మధ్యలో ఒక రోడ్డు కూడా వేసుకున్నాం, అంటే నది గర్భం మధ్యలో ఒక రోడ్డు ఏర్పాటు చేసుకుని ఆ రోడ్డు ద్వారా వాహనాలు వెళ్తూ మొత్తం నది పొడవున దాదాపు కిలోమీటర్ మేర మొత్తం నది పొడవున కూడా ఇసుకను తవ్వి తీసిన పరిస్థితి అనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే భారీగా రోజు దాదాపు వందల కొద్ది టిప్పర్ల ఇసుకను ఇక్కడి నుంచి తరలించారు. దాదాపుగా ఒక్కో టిప్పర్కు సాధారణంగా 30 నుంచి 40 వేల రూపాయలు లోకల్లో ఉంటుంది. హైదరాబాద్ ప్రాంతంలో అయితే 60 నుంచి 70 వేల రూపాయలు ఆ టిప్పర్కు పలుకుతుంది. ఈ నేపథ్యంలో కోట్ల రూపాయల ఇసుకను కాజేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు మనం చూడవచ్చు. ఏకంగా కిలోమీటర్ మేర ఒక రోడ్డు ఏర్పాటు చేశారు నదీ గర్భంలో. అంటే దీన్ని ఏ స్థాయిలో కొనసాగిందో మనం అర్థం చేసుకోవచ్చు. దాదాపు 2 నెలల పాటు 2 నెలల నుంచి యథేచ్ఛగా ఇక్కడ ఇసుక అక్రమ రవాణా కొనసాగుతుంది. కోట్ల రూపాయల ఇసుకని ఇక్కడ స్థానికులు కూడా కనీసం ఇందిరమ్మ ఇళ్ల కోసం అడిగినా లేదా ఇతర నిర్మాణాల కోసం అడిగితే తీసుకొనివని అధికారులు, పట్టించుకొని అధికారులు, వారిని బెదిరించే అధికారులు ఇక్కడ ఏకంగా 2 నెలల నుంచి ఇసుక దోపిడీ కొనసాగుతున్నా కూడా అధికారులు ఎక్కడ పట్టించుకునే దాఖలాలు లేవు. కనీసం ఇక్కడ చర్య తీసుకునే పరిస్థితి కూడా కనిపించట్లేదు. సాధారణంగా ఆ నదీ గర్భాన్ని దెబ్బతీయకుండా ఇసుకను తీసుకెళ్తుంటారు, కానీ ఇక్కడ ఏకంగా నదీ గర్భంలోనే ఏకంగా భారీ రోడ్డు ఏర్పాటు చేసుకుని ఆ రోడ్డు గుండా ఇసుకను పూర్తిగా తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా దాదాపు రోజు కోట్ల రూపాయల ఇసుకను విలువ చేసే ఇసుకను ఇక్కడ నుంచి హైదరాబాద్ ప్రాంతానికి, కర్ణాటకకు, అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు, అంటే హైదరాబాద్ సమీపంలో ఉన్న ప్రాంతాలకు కూడా భారీగా తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కో టిప్పర్ నుంచి 40,000 నుంచి 80,000 రూపాయల ఇసుక విలువ చేసే ఇసుకని ఇక్కడ నుంచి భారీగా తరలించారు. పొద్దంతా కూడా ఇక్కడ ఇసుకను తోడివేయడం, ఆ తర్వాత రాత్రిళ్ళు టిప్పర్ల ద్వారా ఇసుకను పూర్తిగా హైదరాబాద్ ప్రాంతంతో పాటుగా కర్ణాటకలోని బీదర్ ప్రాంతానికి, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న డిమాండ్ ఉన్న ప్రాంతాలకు అన్నిటికీ కూడా ఇక్కడ నుంచి ఇసుక భారీగా తరలించే పరిస్థితి కనిపిస్తుంది. ఇక మనం చూస్తే ఇక్కడ ఇసుక దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. కెమెరా పర్సన్ అర్గుష్తో విష్ణు, టీవీ5 ఉమ్మడి జిల్లా.